శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమద్వికనస గురువే నమః. పిఠాపురంలో పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి యొక్క దేవాలయం నందున ఈ రోజున లోహమయమైనటువంటి గరుడాల్వారి యొక్క వాహన సంప్రోక్షణ, అలాగే అంతరాలయంలో ద్వార కవచ సంప్రోక్షణ కార్యక్రమాలను ఈ రోజున నిర్వర్తించుకోవడం జరుగుతుంది. అయితే ఈ గరుడాల్వారు కానీ లోపల అంతరాలయంలో చేసేటువంటి ఈ ద్వారాలకి చేసినటువంటి దశావతార కవచాలు ఏవైతే ఉన్నాయో వీటికి మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఈ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ముందుగా విశ్వక్షేణ పూజ, అలాగే పుణ్యాహవాచనము, అలాగే స్వామివారికి సప్తకలశారాధన, వాస్తు పూజా కార్యక్రమము, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమము, పర్యగ్నీకరణము, అలాగే మహాశాంతి హోమము, పూర్ణాహుతి, అలాగే ఈ ద్వారాలకి అలాగే గరుడ వాహనానికి కూడా ఈ ద్రవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమము, నీరాజన మంత్ర పుష్పాలు, స్వామివారికి అర్చనా కైంకర్యాలు జరుగుతాయి. మహదాశీర్వచన నీరాజన మంత్ర పుష్పాలతో ఈ కార్యక్రమం అనేటువంటిది పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మనము ఒక లోహంతో ఈ కవచాలను కానీ అలాగే గరుడ వాహనాన్ని కూడా మనం సిద్ధం చేసుకోవడం జరిగింది. అటువంటి వాహనాలకి పవిత్రత అనేటువంటిది చేకూర్చడం ద్వారా ఆ యొక్క విగ్రహంగా ఉన్నటువంటి బ్రహ్మగా మారుతుంది మనం చేసేటువంటి ప్రక్రియ ద్వారా. కాబట్టి ఈ సంప్రోక్షణ మహోత్సవం చేయడం ద్వారా ఆ విగ్రహానికి ఒక దైవత ఆరాధన చేసేటువంటి యోగ్యత అనేటువంటిది కలగడం జరుగుతుంది. కాబట్టి అటువంటి కైంకర్యాన్ని ఈ రోజున వైకానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ రోజున ప్రాతకాలం నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి స్వస్తి. మన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం వైఖానస ఆగమ ప్రకారం నిర్వహించుకోవడం జరుగుతుంది.
మన యాజ్ఞిక బ్రహ్మ సుదర్శన మాధవ మణికంఠాచార్యులు గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారికి విశ్వక్షాన పూజ, పుణ్యాహవాచనం, వాస్తుహోమం, కుంభపూజ, సప్త కలశారాధన తదితర వేద మంత్రాలతో స్వామివారికి ఈ మధ్యకాలంలో స్వామివారికి సమర్పించినటువంటి ఇత్తడి గర్భగుడి ద్వార కవచానికి, అదేవిధంగా గరుడ వాహనానికి ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం వేద మంత్రాలతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు పిఠాపురం వాస్తవ్యులు లోకారెడ్డి బుచ్చిరామన్న గారు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా కేదార్శెట్టి వెంకట నాగసూరి గంగాధర రామారావు గారు, చంద్రకన్యా దంపతుల సహకారం, అదేవిధంగా ఆలయ గర్భగుడి ఇత్తడి కవచానికి సహకరించిన భక్తులు తేడా సూర్యనారాయణ గారి కుమారులు వెంకటేశ్వరరావు గారి, తేడా సూర్యనారాయణ గారి కుమారులు హైదరాబాద్ వాస్తవ్యులు తేడా వెంకటేశ్వరరావు గారి దంపతుల సహకారంతో ఈ ఆలయ గర్భగుడి ద్వారానికి కూడా ఇత్తడి కవచం, దశావతారాలతో కూడిన ఇత్తడి కవచం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దినదిన ప్రవర్తమానంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అభివృద్ధి చెందుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వేణుగోపాల స్వామి వారు సంతాన గోపాల స్వామి అని చెప్పేసి అని ప్రతీతి, సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ఈ స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించినచో సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహం సిద్ధిస్తుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. అట్టి వేణుగోపాల స్వామి వారిని భక్తులందరూ కూడా సందర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం.